ఏపీలో పోలీసు అధికారుల తీరు ఏమీ బాగోలేదని వైసీపీని టార్గెట్ చేశారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన టీడీపీ వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తన కోడలు కావ్యారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దుర్భాషలాడారని, గర్భిణీ అయిన మాజీ వాలంటీర్ను నోటికొచ్చినట్లు మాట్లాడిన టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బాలినేని ఫైర్ అయ్యారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లాంటి నీచుణ్ణి చూడలేదని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. 420 బ్యాచ్ ను వెంటేసుకుని దామచర్ల రెచ్చిపోతున్నారని, ఇళ్లపై దాడి చేసి కొట్టేంత మగాడివా నీవు అంటూ బాలినేని ఫైర్ అయ్యారు. టీడీపీకి కొందరు అధికారులు వత్తాసుగా ఉన్నారని, వారి అండ చూసుకుని తమను వేధిస్తున్నారని బాలినేని ఆరోపించారు. నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని, మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పెట్టింది. 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. అంత కర్మ నాకు పట్టింది. నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఏం ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయం మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే, ఎవరు లేనప్పుడు మా కోడల్ని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళని పెట్టుకు రాజకీయం చేసావని నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళపై కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళపై కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కరి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు గురించి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద, మా కుటుంబం మీద చేసావు నువ్వు. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా. ఏమి ఓట్లు అడగడా? ఇష్టం లేకపోతే ఇవ్వక ఇంత నీచం రాజకీయాలు ఏంది? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా, విచారించలా. ఏం చేస్తున్నావు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. అయితే ఒంగోలులో ఇరు వర్గాల మధ్య, అటు టీడీపీ కావచ్చు, వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు మనకు అనుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జయరాం? ప్రసన్న, ఒంగోలులో ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ అయితే కొనసాగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఇటు ఇరు పార్టీల మధ్య అయితే ఒక ఉద్రిక్తంగా అయితే ఉన్న పరిస్థితులు ఇక్కడ ఒంగోలు చూస్తున్నాము. మొత్తానికి ఈ రోజు 2 రోజుల క్రితము ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారాన్ని కొంతమంది టీడీపీ సానుభూతి పరులు అడ్డుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఈ ఇటు వైసీపీ టీడీపీల మధ్య అయితే గొడవ స్టార్ట్ అయింది. ఇది ఇరువురు కూడా ఒకరిపై ఒకరు కూడా దాడులకు పాల్పడ్డారు. ఇటు ఒంగోలు రిమ్స్ వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా అయితే ఇటు ఆందోళన చేశారు. అయితే ఇటు ఒంగోలు పోలీసులు ఈ గొడవకు ఎవరితో కారణం ఉన్నారో ఇటు ఇరు వర్గాలపై అయితే
కేసులు నమోదు చేశారు. ఈరోజు ఇటు ఒంగోలు వంటన్ పోలీసులు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇటు వైసీపీ అభ్యర్థి ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అయితే ఇటు స్టేషన్కి రమ్మన్నారు. అదే తరుణంలో ఇటు బాలినేని శ్రీనివాస్తో పాటు ఇటు వైసీపీ కార్యకర్తలపై 30 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా స్టేషన్కి ఇటు విచారణకు రమ్మన్నారు. ఆ నేపథ్యంలో కూడా ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు టీడీపీ అభ్యర్థి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచల జనార్దన్ పై అయితే తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అయ్యారు. దామచల జనార్దన్ ఇటు కావాలనే తన ఫ్యామిలీని ఇటు టచ్ చేశారు. ఇటు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు నన్ను నా ఫ్యామిలీపై ఎవరు కూడా ఇటు రాజకీయ విమర్శలు ఇటు చేయలేదు, కానీ ఇతను కావాలని ఇటు నన్ను ఇట్లా చేస్తున్నాడు, ఇంత రాజకీయ చేయని అవసరం నాకు లేదని కూడా అయితే ఒక విధంగా ఫైర్ అయ్యారు. ఇంకో పక్క జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు టీడీపీ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. కానీ వాళ్ళపై కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి వాళ్ళ మీద యాక్షన్ చేయలేదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది జిల్లా ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏకపక్షంగా ఉన్నారనేది కూడా అయితే బాలినేని ఇక్కడ ఫైర్ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.